వాగ్దానం, ఈ రోజు నుండి గాయత్రి మీ మొదటి భార్య కాదు, ఈ ఆమీర్ కోట్కి రాణి కాదు. మీకు ఏకైక భార్యగా ఈ ఆమీర్ కోట్కి రాణిగా కేవలం ఈ రాజేశ్వరి చౌహాన్ ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. మేము మా పుత్రుడి ఆనందాన్ని ఎలాగో చూడలేదు, కానీ మీరు తలుచుకుంటే వారి ప్రాణాలు కాపాడగలరు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీరు భవిష్యత్తులో ఓ సవిత లేక వితంతువా? ఇక ముందు ఏం జరిగినా సరే దాని బాధ్యత అంతా మీదే అవుతుంది. మేము దీన్ని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు మీకు గాయత్రికి ఎటువంటి సంబంధం లేదు. గాయత్రికి నేనిచ్చే శిక్ష ఇక్కడితో పూర్తవ్వదు. ఆమె సర్దార్ బేడీలు విప్పింది కాబట్టి ఇప్పుడు స్వయంగా ఆ బేడీలను తన కాళ్ళకే వేసుకోవాలి. కాలి బూడిదైన ఇంటిని చూసి కలిగే బాధ కంటే తగలబడిపోయే ఆ ఇంటిని కళ్ళారా చూసినప్పుడే ఎక్కువ బాధ ఉంటుంది. గాయత్రి తన శేష జీవితం తగలబడిపోతున్న తన సంసారాన్ని చూసి విలపించాలి. ఆమె ఇక్కడి నుండి వెళ్ళకూడదు. మనమిద్దరం సుఖంగా కాపురం చెయ్యడం, కళ్ళారా చూడడమే ఆమెకు తగిన శిక్ష. మీరిచ్చే రెండో వాగ్దానం వినండి. ఈ గాయత్రి తన యావత్ జీవితం మీ బానిసగా, సేవకురాలిగా మీకు సేవలు చెయ్యాలి. ఆమె అనుక్షణం మీ చెంతనే ఉంటుంది, కానీ కేవలం ఒక సేవకురాలిగా. మేము దీన్ని స్వీకరిస్తున్నాం. నేనడిగే మూడవ వాగ్దానం వినండి. బాగా ఆలోచించి స్వీకరించండి రాణాగారు. ఎందుకంటే దీన్ని పాటించడం మీకు జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష కావచ్చు. మీరు ఇవ్వవలసిన చివరి వాగ్దానం ఏమిటంటే, ఈ రాజకుటుంబానికి ఏకైక వారసుడిగా పుట్టే పిల్లాడు నా గర్భం నుండి పుట్టినవాడై ఉండాలి. రాణగారు, ఆమీర్ కోట్ రాజుగారికి ముచ్చెమటలు పడుతున్నాయి. మీరేమనుకున్నారు అసలు? నేను కేవలం నామమాత్రానికే మీ భార్యగా ఉంటాననుకున్నారా? ఒక సేవకురాలిగా మారి రాజమహల్లో ఏదో మూల పడుంటాననుకున్నారా? కాదు రాణగారు, కాదు. నేను మహల్లోకి వచ్చేది
ఓ సేవకురాలు నవ్వడానికి కాదు, పట్టపు రాణి నవ్వడానికి కూడా కాదు, మహారాణిగా మారడానికి వస్తున్నాను నేను. ఆమీర్ కోట్ వారసుడు నా గర్భం నుండి జన్మించాలి, నా గర్భం నుండి. గాయత్రి, ఇప్పుడు కూడా సమయం ఉంది. ఆ రహస్యం ఏమిటో బయట పెట్టండి. మేము నువ్వడిగిన 3వ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాం. మహారాజా, ఇన్నిన్ని విజయాల్ని మేము ఎన్ని జన్మలెత్తినా మేము సాధించలేం. కానీ ఈ రాజేశ్వరి వాటిని కొన్ని క్షణాల్లోనే సాధించేసింది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నేను అడిగే మొదటి వాగ్దానం, ఈ రోజు నుండి గాయత్రి మీ మొదటి భార్య కాదు, ఈ ఆమీర్ కోట్కి రాణి కాదు. మీకు ఏకైక భార్యగా, ఈ ఆమీర్ కోట్కి రాణిగా కేవలం ఈ రాజేశ్వరి చౌహాన్ ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. మేము దీన్ని స్వీకరిస్తున్నాం. మా ఈ జోలలో మీరు మా పుత్రుడి ప్రాణం దానమివ్వండి రాణి.
ఆపండి 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 రాణి ఆపండి. మేము మీ రోదన వినలేము. మా పిల్లల జీవితం పేక మేడల్లా కోల్పోతున్నా కూడా మేము ఏమీ చేయలేకపోయాం. పిల్లల్ని కాపాడడానికి అమ్మ తన ప్రాణాలైనా ఇచ్చేస్తుంది, కానీ మాకు అదృష్టం కూడా దొరకలేదు. మా జీవితంలో మా పిల్లల స్వప్నాలు, వారి సుఖ సంతోషాలు కరిగిపోతుంటే చూడడమే మాకు భాగ్యంగా మిగిలింది. ఈ సమయంలో మేము మా గాయత్రితో ఉండడం చాలా అవసరం. చాలా దుఃఖంగా ఉంది కదా. ఒకటి గుర్తుంచుకోండి గాయత్రి, ఈ దుఃఖానికి మన ఆనందాల చిరునామా మీరే ఇచ్చారు. కాలమే అన్ని గాయాలకు తగిన ఔషధం అంటారు, కానీ మా జీవితానికి మాత్రం కాలమే గాయంగా మారింది. ఈ అగ్నిలో మేము దగ్ధమవుతాం, మీరు దగ్ధమవుతారు. ఈ అగ్నిని ఆర్పాలనుకుంటే మాకు సర్దార్కి సంబంధించిన రహస్యం చెప్పండి గాయత్రి. గాయత్రి ఇప్పటికీ మించిపోలేదు. నేనదే చెప్పలేను. ఇక దుఃఖం అంటారా? మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ దుఃఖానికి మన ఆనందాల చిరునామా నేనే ఇచ్చొచ్చాను. పెద్దలు అంటుంటారు కదా, ఇంటికి అతిథుల్ని పిలిస్తే వారికి మర్యాద చేయక తప్పదని. అందుకే నేను ఈ దుఃఖాన్ని గౌరవిస్తాను. అగ్నిలో నేను దగ్ధమవుతాను, మనస్ఫూర్తిగా దుఃఖాన్ని సహిస్తాను, కానీ ఎవరికి ఏమీ చెప్పుకోను. మీరు ఎంతో పెద్ద త్యాగం చేశారు రాణి గాయత్రి. ప్రాణాలివ్వడం కష్టం కాదు, కానీ ఇలా సౌభాగ్యాలనే త్యజించటం ఎవ్వరి వల్ల కాదు. మన కుటుంబాన్ని కాపాడాలని విషం మింగారు మీరు. ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. చూడు, ఎవ్వరు చెప్పలేదా మేమే ఆమెర్ కోట్కి కాబోతున్న కొత్త రాణి?
ఆమిర్ కోట్ రాణి సమక్షంలో ఉంటే అంతవరకు వీచిన గాలి కూడా తల వంచుకొని నిల్చుండిపోతుంది. నువ్వెంత, నీ బతుకెంత? నన్ను క్షమించండి రాణిగారు. వెంటనే వెళ్ళి ఆ దాసి గాయత్రి ఎక్కడుందో చూడు. దానిని రాణి రాజేశ్వరి పిలుస్తున్నారని చెప్పు. ప్రణామాలు సేవకురాలు గారు. అంటే మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కాబోయే రాణి గారు రాజేశ్వరి దేవి గారు. బతుకు చెవుడా. గాయత్రికి చెందిందంతా ఈమె తీసేసుకుంది కదా, ఈమెకింకా గాయత్రి నుంచి ఏం కావాలి? ఏమో, రండి చూద్దాం. పదండి, త్వరగా త్వరగా. రాణి రాజేశ్వరి గారు గాయత్రి రాణి గారిని పిలుస్తున్నారు. వెళ్ళి రాజేశ్వరి గారికి చెప్పు, రాణి గాయత్రి గారు రాజమాత దగ్గరున్నారు అని. వారిప్పుడెక్కడికి రారు. నేను వెళ్తాను. రాణి, రాణా గారు రాజేశ్వరికి వాగ్దానం చేశారు. నా భర్త చేసిన వాగ్దానాల్ని పాటించటం వారి భార్యగా నా ధర్మం. భార్యగా నా ధర్మాన్ని పాటిస్తాను. నేను వెళ్తాను. గాయత్రి ఇలా ముళ్ళ బాట మీద ఎందుకు నడవాలనుకుంటున్నారు? బాధని తట్టుకోలేరు. బాధలతో ఇప్పుడు నాకు స్నేహం కుదిరింది రాజమాత. వాటిని కలవటానికి వెళ్లాల్సిందేగా. నేను వెళ్తాను. ఆమిర్ కోట్కి కాబోయే రాణిగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఒక విషయం తెలియజేయడానికి రప్పించాం. ఈ రోజు నుండి మేము మాలోని శోకాన్ని పైకి ప్రదర్శించాం. మేమా? నిన్నటిదాకా మహల్లో ఎక్కడో పడుండేది మేము అంటూ మాట్లాడుతోందే. మీరేమైనా అన్నారా? ఏం లేదు సేవకురాలు గారు. అంటే మేమనేది ఏంటంటే, కాబోయే రాణి గారు మేము మా అపరాధులకు కొన్ని శిక్షలు విధించాం. అవి అమలు చేయడంలో ఆలస్యం కాకూడదు. అందుకే మేము నిర్ణయిస్తున్నది ఏమిటంటే, నేటి నుండి 4వ రోజున మా స్వర్గీయ సోదరుడి అస్థికల నిమజ్జనం తరువాత వారి అంత్య సంస్కారాలు ముగిసిన వెంటనే రాణా గారు మా పాపిట్లో సింధూరం పెట్టి మమ్మల్ని వివాహం ఆడతారు. మా వివాహం రాత్రి వేళ జరుగుతుంది. నేటి నుండి 4వ రోజున మాకు రాణా గారికి సంప్రదాయబద్ధంగా పెళ్ళవుతుంది. మాకంటే ముందు ఇక్కడ ఒక రాణి ఉండేది. ఏం పేరబ్బా తనది? గాయత్రి. ఆ రాణి మమ్మల్ని, మా అన్నయ్యని ఉట్టి ఆటవికులంది. మా ఇద్దరికి రాజమహలు పద్ధతులు తెలియవంది. ఈ రాజమహలు ఆచారాల ప్రకారమే మా వివాహం జరగాలని ఆదేశిస్తున్నాం. ఇక్కడి పద్ధతుల ప్రకారం, ఇక్కడి సంప్రదాయాల ప్రకారం ఎంతో వైభవోపేతంగా జరగాలి. ఈ ఆమిర్ కోట్లో పనిచేసే సేవకురాళ్లకు కూడా ఇక్కడి సంప్రదాయాలన్నీ తెలుసని విన్నాం. ఇది ఎంతవరకు నిజమన్నది మేము తెలుసుకోవాలి. అందుకనే మేము మా వివాహం అంతకుముందు జరిపే అన్ని తంతుల బాధ్యతల్ని రాణా గారి దాసి కప్పచెప్తున్నాం. గాయత్రి, మీకు ఇప్పటికీ ఒక అవకాశం మిగిలే ఉంది.
ఆ రహస్యం ఏమిటో మాకు చెప్పండి. ఈ వివాహం ఎంత ఘనంగా జరగాలంటే దీని సమక్షంలో రాణా గారి మునుపటి వివాహం, క్షమించాలి, వివాహాలు ఎంతో చప్పగా అనిపించాలి. రాజేశ్వరి, మీకింకా రాణి హోదా రాలేదు. ఒకవేళ మీకిది దక్కినా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇక్కడి రాణి చెప్పిన మాట తిరస్కరించలేనట్టే. రాజమాత మాటకి ఇక్కడ తిరిగే ఉండదు. ఈ రాజమాత ఆదేశిస్తున్నదేమిటంటే రాణి గాయత్రి మీరిప్పుడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా నడుచుకుంటుంది.